నోయిడాలోని ఒక అపార్ట్మెంట్ లో 13 ఏళ్ల బాలిక దారుణంగా గొంతు కోసి హత్య చేయబడింది. మరుసటి రోజు అదే ఇంటి టెర్రస్ పై మరో శవం కుళ్ళుపైన స్థితిలో పడుంది. ఒకే ఇంట్లో 2 హత్యలు, కానీ అంతకుడు ఎవరు? 18 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థలు తలబద్దలు కొట్టుకున్నా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న, ఆర్షి అనే అమ్మాయిని చంపింది ఎవరు? సో ఆ మర్డర్ జరగక ముందు రాత్రి ఏం జరిగింది? నోయిడాలోని జలవాయు అపార్ట్మెంట్ లోని L32 ఫ్లాట్ లో ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు డాక్టర్స్. ఆమె పుట్టిన కుమార్తె హర్షి, తనకు 13 సంవత్సరాలు. వీళ్ళ అపార్ట్మెంట్ లో నివసించేవాళ్ళు. వారితో పాటు హేమరాజ్ అనే పనివాడు కూడా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే మే 16 ఉదయం ఆ 13 ఏళ్ల అమ్మాయి హర్షి తన రూమ్ లో రక్తపు మడులో శవమై పడి ఉంది. ఆమె నుదిటిపై ఎవరో బలంగా చుత్తుతో కొట్టినట్టు తల పగిలిపోయి ఉంది. అలాగే ఆమె యొక్క గొంతుని ఎవరో సర్జికల్ బ్లేడ్తో కోసినట్టు ఉంది, అంటే మెడ తెగిపోయి ఉంది. అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్న హేమరాజు కూడా కనిపించలేదు. దాంతో ఈ నోయిడా పోలీసులు ఈ హత్య ఆ ఇంట్లో పనిచేస్తున్న ఈ హేమరాజే చేశాడని డిక్లేర్ చేస్తారు. అతనే ఈ మర్డర్ కారణమని మీడియాకు కూడా తెలియజేస్తారు. కానీ అసలైన ట్విస్ట్ మే 15 ఎదురైంది. ఆ ఇంటి టెర్రస్ డోర్ లాక్ చేసి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా ఈ హేమరాజ్ అని ఆ ఇంట్లో పనిచేసే పనివాడు అక్కడ శవమై కనిపించాడు. శవం కుళ్ళిపోయి ఉంది. అతనిది కూడా అదే తరహా హత్య. దీంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒక్కసారిగా మీడియా, ప్రజానీకం పోలీసుపై మండిపడ్డారు. సో ఈ మర్డర్ కేసు పోలీసులు చేసిన నిర్లక్ష్యం, అలాగే మొదటి సిద్ధాంతం. ఈ కేసులో మొదటి తప్పు జరిగింది ఇక్కడే. నోయిడా పోలీసులు ఆ క్రైమ్ సీన్ సీల్ చేయలేదు సరిగ్గా. అంటే అమ్మాయి మృతదేహం చుట్టూ ఏ వ్యక్తులు వెళ్ళకుండా సీల్ చేయలేదు. దాంతో మీడియా, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఆ రూమ్ లోకి వచ్చారు. ఇలా రావడం వల్ల ఎంతో కీలకమైన ఫింగర్ ప్రింట్స్ అలాగే DNA ఆధారాలు సర్వనాశనం అయిపోయాయి. ఈ ఆధారాలు కనుక ఉండుంటే ఫారెన్సిక్ వాళ్ళు కేసును త్వరగా సాల్వ్ చేసే అవకాశం ఉండేది. కానీ పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవి ధ్వంసమైపోయాయి. ఇక ఆధారాలు పోవడంతో పోలీసులు చేసేదేం లేక ఒక షాకింగ్ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఒక ప్రెడిక్షన్ లాంటిది. వాళ్ళు తెచ్చింది ఏంటంటే హానర్ కిల్లింగ్. పోలీసులు ఏం ప్రెడిక్ట్ చేశారంటే ఆ 13 ఏళ్ల బాలిక తండ్రి, తన కూతురు అలాగే ఇంట్లో పనిచేస్తున్న పనివాడు హేమరాజ్ ఇద్దరు అసాంఘికరమైన పనులు చేస్తూ దొరికారని, దాంతో ఆ తండ్రి కోపంతో ఇద్దరిని చంపేశారని పోలీసులు ఆరోపించారు. దాంతో ఆ బాలిక యొక్క తండ్రిని అరెస్ట్ చేశారు. కానీ దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. వాళ్ళు ఒత్తి ప్రెడిక్షన్ వల్ల అరెస్ట్ చేస్తారు. దీని తర్వాత ఈ కేసులోకి CBI ఎంటర్ అయింది. ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్కి తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసును CBI టేకప్ చేసింది. ఇక్కడే ఈ కేసు మరింత గందరగోళంగా తయారైంది. ఆ CBI టీం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఆ పాప యొక్క తల్లిదండ్రులు నిర్దోషులని తేలింది. వాళ్ళ యొక్క హాస్పిటల్లో పనిచేసే కొంతమంది వర్కర్లు, వారి స్నేహితులు ఈ మర్డర్ చేశారని CBI వాళ్ళు అరెస్ట్ చేసింది. వాళ్ళపై నార్కోటిక్ టెస్ట్ కూడా చేశారు. వీళ్ళే ఆ ఇద్దరిపై దాడి చేసి దారుణంగా చంపేశారని వాళ్ళు ఆరోపించారు. కానీ కోర్టులో నిలబడే పక్కా ఆధారాలు దీనికి కూడా లేవు. దీంతో 2009లో మరో CBI టీం వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఈ కేసుని తల్లిదండ్రుల వైపు తిప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రాత్రి ఇంట్లోకి వేరే వాళ్ళు చొరబడే అవకాశం లేదని, ఇదొక ఇన్స్పైర్డ్ జాబ్ అని నిర్ధారించారు. సో బయట వాళ్ళు ఇంటికి వచ్చే అవకాశం లేనందున ఈ మర్డర్ తల్లిదండ్రులే చేశారని మళ్ళీ ఆరోపించారు. దాంతో కోర్టు తల్లిదండ్రులపై మళ్ళీ విచారణ జరిపించాలని కోరింది. ఇప్పుడు కోర్టు తీర్పులు నేటి పరిస్థితి. 2013లో ప్రత్యేక CBI కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఇంట్లో వేరే ఎవరూ లేరు కాబట్టి ఇంట్లో ఏం జరిగిందనేది తల్లిదండ్రులు మాత్రమే చెప్పాలని కోరింది. దాంతో ఆ ఇద్దరు తల్లిదండ్రులకి జీవిత ఖైదు విధించారు. చాలా దారుణం ఇది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో పట్టుకోవడం చేతగాక కన్న తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. 2015లో అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పుని పూర్తిగా తలకిందులు చేసింది. ఇప్పటి వరకు సబ్మిట్ చేసినవి పూర్తిగా అనుమానాలే తప్ప పూర్తి ఆధారాలు లేవు. కాబట్టి కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఆ ఇద్దరు తల్లిదండ్రులు నిర్దోషులుగా విడుదల చేసింది. ఏ తప్పు చేయకుండా వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల జీవిత ఖైదు శిక్షణ అనుభవించారు. సో అవును, చట్టం దృష్టిలో తల్లిదండ్రులు నేరస్తులు కాదు, ఆ ఇంట్లో పనిచేసిన పని మనుషులు నేరస్తులు కాదు. మరి అలాంటప్పుడు ఆ 13 ఏళ్ల బాలికని అలాగే ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి హేమరాజ్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? చంపింది ఎవరు? స్టార్టింగ్ వెళ్తే మొదటి రోజు పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక 13 ఏళ్ల బాలికకి నేటికి న్యాయం జరగలేదు. ఆధారాలు పోగొట్టేశారు వాళ్ళు. సో అందుచేత ఈ కేసు భారత నేర దర్యాప్తు చరిత్రలోనే ఒక ఎప్పటికీ వీడని వింత ముడిగా మిగిలిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్ల హంతకులు కనిపెట్టలేకపోయారు. అటు తల్లిదండ్రుల్ని కష్టపెట్టారు, పలుమారు సార్లు జైల్లో వేశారు, జీవిత ఖైదు చేశారు. అలాగే కొంతమంది వర్కర్లు కూడా జైల్లో వేశారు. అసలు నిందితులు ఎవరు కనిపెట్టలేదు.
సో ఈ కేసులో మీ అభిప్రాయం ఏంటి? తప్పు ఎక్కడ జరిగింది కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల వల్ల నాకు డబ్బులేం రావు, $1 ఇస్తారు, నాకు ₹1 కూడా రాదు. నాకు ఏంటంటే మీకు నా వంతుగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఒక ఆశ, ఒక ఆతృత. దాదాపు సంవత్సరం నుంచి నేను ఈ క్రైమ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు, దారుణాలు, దాడులు మీకు తెలియజేయడమే నా యొక్క ముఖ్య సారాంశం. సో ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.